పుల్లగంద పులుసు వేసేద్దాం, వచ్చేసేయండి. మీ సైడ్ దీన్ని ఏమంటారో అనేది కూడా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పుల్లగంద అంటారు, కొన్ని సైడ్స్ ఏమో కంద పులుసు అని అంటారు కదా. మా సైడ్ అయితే పుల్లగంద అనేసి అంటారు. మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేసేసేయండి. నా స్టైల్లో ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం తర్వాత కొద్దిగా మెంతులు అలాగే జీలకర్ర ఆవాలు అనేది వేసి ఫ్రై చేసేయండి. మెంతులు వేయడం వల్ల పులుసుకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక్కసారి ట్రై చేసేసేయండి. జీలకర్ర మెంతులు ఆవాలు వేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత వెయిట్ చేసి ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, అంటే చిక్కగా వస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పుదీనా కూడా యాడ్ చేసేసేయండి. పుదీనా ఇంకా కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. పులుసు కర్రీస్కి దేనికైనా కానీ కరివేపాకు అనేది కంపల్సరీ. పుదీనా ఇంకా కరివేపాకు ఫ్రై అయ్యేలాగా కలిపేసేయండి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా కలిపేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి. పసుపు ఫ్రై అయిన తర్వాత ముందుగానే నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పుల్లగంద ముక్కలు ఉంటాయి కదా, పైన తొక్కు తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్లో మగ్గడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఆయిల్లో మగ్గేంత వరకు వెయిట్ చేయండి. మంచిగా మిక్స్ చేస్తూ ఆయిల్ మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు కుక్ అవ్వనివ్వండి. ఆయిల్లో మగ్గిన తర్వాత మీకు అంటే మీ టేస్ట్ పులుపు తగినంత చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోండి. చింతపండు రసం కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది పులుపులో వేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే కందగడ్డ కట్ చేసేటప్పుడు చేతిలోనే దురద వస్తాయి. అలా దురద వచ్చినప్పుడు ఈ చింతపండు రసాన్ని మన చేతులకు రద్దుకున్నాం అనుకుంటే తగ్గిపోతుంది. పులుసు మరుగుతున్నప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అనేది ఖచ్చితంగా వేయండి పులుసులో. అవి వేసి మంచిగా పీసులు అనేవి ఉడికేంత వరకు కూడా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనిస్తే సరిపోతుంది. 2 spoons కారము, 1 spoon జీలకర్ర మెంతుల పొడి, 1 spoon ధనియాల పొడి, 1.5 spoon వరకు ఉప్పు వేసి మంచిగా మరగనివ్వండి. అది మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి దగ్గర పడేంత వరకు కుక్ అవనిస్తే సరిపోతుంది. మీరు పులుసు చేసుకుంటారు లేదంటే కర్రీ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. కందగడ్డతో మా సైడ్ అయితే ఎక్కువ పులుసే చేసుకుంటారు, కర్రీ అనేది తక్కువ. కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. కొత్తిమీర వేసి మంచిగా చిక్కబడేంత వరకు కూడా కుక్ అవ్వనివ్వండి. అంతే, సింపుల్ అండ్ ఈజీగా కంద పులుసు చామగడ్డ పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాత్రం షేర్ చేసుకోండి. నా మాట తప్పులుంటే క్షమించి నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్.